మధ్యాహ్న భోజన పథకంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల 7 నెలల పెండింగ్ బిల్లులు, వంట కార్మికులకు 6 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి అని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సుశీల బి ఉత్తర డిమాండ్ చేశారు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో 7 నెలల పెండింగ్ బిల్లులు, వంట కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి అని, ప్రతి నెల 5వ తేదీలోపు బిల్లులు, వేతనాలు చెల్లించాలి అని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పరిషత్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్కు ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. వేతనాలు చెల్లించాలని కోరుతూ ఈరోజు శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అనేది సిఐటియు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు గత 7 మాసాలుగా లక్షలాది రూపాయలు అప్పులు చేసి వడ్డిస్తే బిల్లులు చెల్లించకపోతే ఏ విధంగా వాళ్ళు వడ్డించగలరని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అప్పులు చేసి ఈరోజు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు వంట కార్మికులు. అలాగే వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనమే కేవలం అతి తక్కువ 3,000 రూపాయలు వేతనం ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటుంది ప్రభుత్వం. ఆ వేతనం కూడా ఈరోజు సకాలంలో చెల్లించడం లేదు. అలాగే ధరలు విపరీతంగా పెరిగినాయి. ధరలు విపరీతంగా పెరిగితే ఈరోజు ప్రభుత్వం మెనూ ఛార్జీలు ఏ విధంగా ఇస్తుందంటే, పాఠశాల అంటే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకేమో ₹6.19, అలాగే ఉన్నత పాఠశాల విద్యార్థులకేమో ₹9.29, కళాశాల విద్యార్థులు కూడా అదే ₹9.29 ఈరోజు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అంటే ఒక టీ కూడా రాదు. కానీ రకరకాలు ఇది అంటే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకేమో 100 గ్రాముల బియ్యము, కోడిగుడ్లు ఇస్తుంది. అలాగే హై స్కూల్ విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు 150 గ్రాముల బియ్యము, కోడిగుడ్డు ఇస్తుంది. మొత్తం వీలే పెట్టాలి. అంటే సాంబార్ పెట్టాలి, పప్పు పెట్టాలి, ఆకుకూర పప్పు పెట్టాలి, కూరగాయ కూర పెట్టాలి, టమాటా చట్నీ పెట్టాలి, రకరకాల మెనూ అన్నీ కూడా అమలు చేయాలి. గ్యాస్ వీళ్ళే సమకూర్చుకోవాలి. అంటే కేవలం 10 రూపాయలు కూడా ఇవ్వకుండా ఈరోజేమో ఒక పౌష్టికారాన్ని పెట్టేయంటే ఎట్లా సాధ్యమని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే పేద పిల్లల పట్ల ఈ విధంగా చిన్న చూపు చూడడం సరికాదు. అలాగే ఈరోజు వంటలో పనిచేస్తున్న వంట కార్మికులంతా కూడా అట్ట ఉన్నటువంటి పేద వర్గానికి చెందినటువంటి కార్మికులు. అందుకనే వెంటనే ఈరోజు పెండింగ్ బిల్లులు, పెండింగ్ వేతనాలు చెల్లించాలి. అలాగే ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు ₹20 స్కూల్ విద్యార్థులకు, కళాశాల విద్యార్థులు ₹30 చెల్లించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనం ₹10,000 అని సరే ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మాత్రం భవిష్యత్తులో పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సిహెచ్ అమ్మన్నాయుడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు. ఈరోజు డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి కాలేజీ పిల్లలకు ఈరోజు 7 నెలల బకాయిలు ఉన్నాయి. అవి చెల్లించాలని చెప్పేసి ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఈరోజు నేటికి 25 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఈ ప్రభుత్వాలు పుట్టినప్పుడల్లా మధ్యాహ్న భోజన పథకం పేర్లు మార్చుకుంటున్నారు. ఆ పథకాన్ని పై క్లాసులకి ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు కాలేజీ బిల్స్ 7 నెలలు బకాయిలు ఉన్నాయంటే ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఈరోజు ఏదైతే పౌష్టికాహారం మీరు అందించాలన్నారో ఆ పౌష్టికాహారం తగ్గట్టు మీరు పిల్లల యొక్క మెనూ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు ఈ పథకంలో చేస్తున్నటువంటి పేద మహిళలందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ పథకానికి వారి కార్మికులకు ₹3,000 వేతనం ఇస్తున్నారు. అతి తక్కువ వేతనంతో వారి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఒక పక్క. ఇంకో పక్క ఈ బిల్లులు సకాలంలో అందక లక్షల రూపాయల్లో వీళ్ళు అప్పులు చేసి రోడ్డు పాలు అవుతూ ఉన్నారు. అందుకని ఈరోజు మేము ప్రభుత్వానికి ఒకటే అడుగుతూ ఉన్నాము, మధ్యాహ్న భోజన కార్మికులకి ₹10,000 వేతనము పెంచాలి. అలాగే ఏదైతే హై స్కూల్స్, కాలేజీలు, ఎలిమెంటరీ బిల్స్ పెండింగ్ ఉన్నాయో, వేతనాలు పెండింగ్ ఉన్నాయో ఇవి సకాలంలో చెల్లించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాము. ఏదైతే యోగా డే రోజు పిల్లలకి పెట్టారో, మెగా పేరెంట్స్ రోజు పిల్లలకి పేరెంట్స్కి పెట్టారో ఆ అదనపు ఛార్జీలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అలాగే ఈరోజు ప్రతి నెల 5వ తేదీలోపే బిల్లులు, వేతనాలు చెల్లించాలని చెప్పేసి,
గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అలాగే అన్ని స్కూళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, యూనిఫారం 2 జతలు ఇవ్వాలని, మట్టి ఖర్చులకి దాన సంస్కార ఖర్చులకి ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే అక్షయ పాత్రకి ఇచ్చారో ఆ అక్షయ పాత్ర 3 మండలాల్లో కూడా అక్షయ పాత్ర వచ్చినటువంటి భోజనం నేలపాల చెట్లపాల అవుతుందే తప్ప పిల్లలు తినట్లేదు. కాబట్టి ఏదైతే 3 మండలాలు తిరిగి మళ్ళీ కార్మికులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మధ్యాహ్న భోజన సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము ఉద్యమానికి దిగుతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాము. నా పేరు అల్లు మహాలక్ష్మి, మధ్యాహ్న భోజన సంఘం యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు.